గుడ్ మార్నింగ్ ఎవరిబడి. పిల్లలందరికీ ఆసక్తిగా ఉండే చిన్న మ్యాథమెటికల్ ఫార్ములాను అరేంజ్మెంట్ని ఈ పూట మేము ముందుకు తీసుకొస్తాను. మనము సహజంగా మా చిన్న వయసులో స్వాతి లాంటి కొన్ని వారపత్రికల్లో ఒక పజిల్ వచ్చేది. ఈ విధంగా ఎటు చూసి ఎటు కూడినా కూడా సమాన విలువ ఉండేటట్టుగా ఒక పజిల్ ఇచ్చి 1 నుంచి 9 వరకు ఏర్పాటు చేసి అతనే వాళ్ళే పజిల్ ఇచ్చేవాళ్ళు. ఎటు కూడినా కూడా 15 వస్తుంది. దీన్ని 3 నుండి 12 వరకు వాడుతూ ఎటు చూసినా సమాన విలువలు వచ్చేటట్టుగా పజిల్ పూర్తి చేసి పంపిస్తే ఒక రేడియోనో ఏదో పంపిస్తామని చెప్పి ఒక ఫేక్ ప్రకటనలు వస్తుండేవి. వీటి మీద మేము బుర్రలు బద్దలు కొట్టుకునేవాళ్ళం ఎలా చేయాలని చెప్పి. ప్రతి అంకెకి ఆ 2 అంకెలు కూడితే సరిపోతుందని తెలుసుకోవడానికి మాకు చాలా కాలం పట్టింది. అంటే ప్రతి అంకెకి 2 అంకెలు కుదరడం అంటే ఇదే సమస్యని ఇక్కడ 3 1 బదులుగా 3, 2 బదులుగా 4, 3 బదులుగా 5, అదేవిధంగా 4 బదులుగా 6 ఈ విధంగా పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా దీని విలువ 18 అవుతుంది. ఇది తెలియక చిన్న వయసులో ఎంతో అబ్బురంగా అనిపించేది. ఆ తర్వాత కాలంలో ఈ మ్యాట్రిక్స్ 5/5 లేకపోతే 3/3 ఇలాంటి గళ్ళు పూర్తి చేయటం అనేది ఒక ఆసక్తిగానో వ్యసనంగానో మారింది. అయితే ఒక చిన్న టెక్నిక్ తెలిస్తే ఎంత పెద్ద ఆడ్ సంఖ్య అంటే బేసి సంఖ్యలో ఉన్న ఎంత పెద్ద పజిల్నైనా ఎంత పెద్ద ఈ స్క్వేర్నైనా కూడా మనం ఈజీగా పూర్తి చేయొచ్చు. ఆ టెక్నిక్ ఏందనేది ఈ పూట నేను మీకు చెప్తాను. ఇది చాలా సింపుల్. ఉదాహరణ మీరు 5/5 చట్రాన్ని కనుక తీసుకుంటే మొత్తం వాటిలో 1 నుంచి 25 అంకెలు వస్తాయి. మీకు తెలియాల్సిందల్లా ఒకటే టెక్నిక్. మీరు మొదలు పెట్టాల్సిన గడిలోంచి ఎప్పుడు కూడా టాప్లో ఉన్న మధ్య గడి నుంచి మీరు ప్రారంభించాలి. ఈ ఒక్క టెక్నిక్ తెలిస్తే చాలు. 1 2 3 4 5 టాప్లో ఉన్న మధ్య గడిలోంచి చేస్తే చాలు. అంటే ఇది ఉదాహరణకి ఇది 5/5 అయినప్పుడు ఈ గడి నుంచి మనం ప్రారంభం చేయాలి. తర్వాత ప్రతి అంకెని ఈ విధంగా కుడి చేతికి పై భాగాన డయాగ్నల్గా వేసుకోవటం అనేది నేర్చుకుంటే చాలు. ప్రతి అంకెని ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి. ఇదే 6వ మార్కులో 5/5 మ్యాట్రిక్స్ అయినప్పుడు 5/5 గడి అయినప్పుడు మొదటి వలయం అయిపోయాక 5 అయిపోయాక కిందకు వచ్చేసేయాలి 6. మళ్ళీ ఇట్లాగానే వెళ్ళిపోవాలి. ఈ ఒక్క చిన్న టెక్నిక్ నేర్చుకుంటే చాలు. ఉదాహరణకి చూడండి, 1 2 3 4 5 ఇక్కడ వలయం అయిపోయింది. కిందకు వచ్చేసి 6 7 8 ఈ విధంగా పైకి వేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఒక చట్టం కూర్చుంటుంది. ఇప్పుడు అది ఎలాగో నేను మీకు చూపిస్తాను వివరంగా. ఇది 5/5. 5 ఎటు చూసినా కూడా 5 గళ్ళు పొడవు 5 గళ్ళు వెడల్పు ఉన్నది. మీకు మొదట్లోనే చెప్పినట్టుగా ఈ మ్యాట్రిక్స్ని దీన్ని మొట్టమొదట సెంటర్లో కాలము రోస్ టాప్లో మొదలు పెట్టాలి. ఇక్కడ 1 మొదలు పెట్టాలి. 1 తర్వాత డయాగ్నల్గా వెళ్తూ ఉండాలి 2. ఈ 2 అనేది మన పరిధి కంటే బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఒకవేళ ఈ కాగితాన్ని ఈ విధంగా గుండ్రంగా చుడితే ఈ 2 అనేది ఇక్కడికి వస్తుంది. ఒక్కసారి ఈ ఒక్క చిన్న టెక్నిక్ పట్టుకుంటే చాలు. ఇట్లా డయాగ్నల్గా వెళ్తూ ఉన్నప్పుడు మన పరిధి అంటే మన బార్డర్ దాటి బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇదే డయాగ్నల్లో ఇదే అంకెని ఈ కాగితాన్ని ఒక గ్లాస్ చుట్టూ చుట్టితే దీని తర్వాత ఈ స్థానం వస్తుంది ఇంతవరకు కాగితాన్ని. కాబట్టి ఇక్కడికి రావాలి. 2 మళ్ళీ ఇదే విధంగా డయాగ్నల్గా వెళ్ళిపోవటమే. 3 4 ఈ 4 కూడా మన కాగితం నుంచి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి మన పరిధి నుంచి దీన్ని ఈ విధంగా నిలువుగా చుట్టినప్పుడు ఇది ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఈ ఒక్క చిన్న టెక్నిక్ పట్టుంటే చాలు. 2 3 4 పరిధి నుంచి బయటికి వెళ్ళాం కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వేసుకోవటం. తర్వాత మళ్ళీ యథావిధిగా కుడి పక్క పైకి వెళ్తూ ఉంటాం. 4 5 5 అనే దానికి 5/5 వలయం అయిపోయింది. 1 నుంచి 5 వరకు ఒక వలయము, 6 నుంచి 10 వరకు ఒక వలయము, 11 నుంచి 15 వరకు ఒక వలయము, 16 నుంచి 20 వరకు ఒక వలయము, 21 నుంచి 25 వరకు ఒక వలయము. వలయం అయిపోయింది కాబట్టి ఏం రావాలి, కిందకి రావాలి 6. తర్వాత మళ్ళీ డయాగ్నల్గా వెళ్ళిపోతూ ఉండాలి 7 8
9 ఇక్కడికి వస్తుంది. 9 ఇక్కడికి వస్తుంటే ఇందాక నేనేం చెప్పాను, ఈ కాగితాన్ని ఈ విధంగా మడుచుకున్నప్పుడు 9 అనేది మనకు అవుట్ ఆఫ్ ఏరియా అయిపోయింది కాబట్టి దాన్ని అది తీసుకొచ్చేసి అదే స్థానంలో కిందకి రాసుకోవాలి. 9 తర్వాత మళ్ళీ డయాగ్నల్కి వెళ్ళాలి, అంటే ఇక్కడికి 10 రావాలి. ఇక్కడ 10 మన కాగితం బార్డర్ కంటే పక్కకు వచ్చింది కాబట్టి ఈ 10ని ఇట్లా తిప్పినప్పుడు ఇక్కడికి వస్తుంది మళ్ళీ, ఇది 10. ఈ తర్వాత ఏం చేయాలి, 10కి వలయం అయిపోయింది కాబట్టి కిందకి రావాలి. 11, 12, 13, 14, 15. ఎప్పుడైనా గమనించండి, మనం కరెక్ట్గా చేస్తున్నామంటే సెంటర్లో అన్నిటికంటే సెంటర్లో అని వలయం మొత్తం సీరియల్ నెంబర్ వచ్చేస్తుంది. 11, 12, 13, 14, 15. ఇప్పుడు 15కి ఒక వలయం అయిపోయింది కాబట్టి ఎక్కడ ఏం చేయాలి, కిందకి వచ్చేసేయాలి. 16 తర్వాత ఎక్కడికి వస్తుంది, ఇక్కడ 17కి వస్తుంది. 17 అనేది అవుట్ ఆఫ్ ప్లేస్ కదా, కాబట్టి మళ్ళీ ఈ కాగితాన్ని ఈ విధంగా తిప్పుకుంటే ఈ 17 స్థానం వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. 17 తర్వాత ఎక్కడ వేయాలి, 18 ఇక్కడ వేయాలి. కానీ 18 అవుట్ ఆఫ్ పేపర్ పోయింది కాబట్టి మళ్ళీ కిందకి రావాలి. 18, 19, 20. 20 అనేసరికి ఒక వలయం పూర్తయిపోయింది కాబట్టి 21 కిందకి రావాలి. 22 తర్వాత 23 ఇక్కడికి రావాలి. 23 అనేది అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి 23 ఇక్కడ వేయాలి. 23 నుంచి మళ్ళీ అదేవిధంగా డయాగ్నల్ అయితే 24. 24 తర్వాత డయాగ్నల్ వస్తుంది 25 వస్తుంది. ఇక్కడ స్థానం లేదు కాబట్టి ఇక్కడ తీసుకురావాలి. ఇప్పుడు ఈ గళ్ళులో ఉన్న అంకెలన్నీ ఎటు చూసినా సమానంగా ఆటోమేటిక్గా మనకు వస్తాయి. సమానం అంటే ఎన్ని వస్తాయి, సిగ్మా 25 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n+1/2. వీటిని 5 గళ్ళులో సమానంగా పంచుతాం కాబట్టి బై 5. 5 5 25, 13. 13 5 65 రావాలి. ఎటు చూసినా కూడా 65 అంకె రావాలి. డయాగ్నల్గా చూసినా ఏ కోణంలో చూసినా ఆటోమేటిక్గా వచ్చేసేస్తుంది ఈ విధంగా. ఇప్పుడు దీన్ని వేసిందని నేను ఈ విధంగా చూపించాను. 1, 2, 3. తదుపరి ఇక్కడ వచ్చిందని 4. 4 తర్వాత 5. 5 తర్వాత కిందకి రావాలి, ఒక వలయం అయిపోయింది కాబట్టి. 6, 7, 8. ఇక్కడికి రావాల్సింది మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి రావాల్సింది మళ్ళీ ఇక్కడికి వచ్చింది. 10 వలయం అయిపోయింది. మళ్ళీ 11, 11, 12, 13, 14, 15. 15 తర్వాత మళ్ళీ వలయం అయిపోయింది కాబట్టి కింద 16. 16 తర్వాత ఇక్కడికి రావాలి కాబట్టి 17 వచ్చింది. ఇక్కడికి రావాలి కాబట్టి 18 వచ్చింది. 18, 19, 20 వలయం అయిపోయింది కాబట్టి కిందకు వచ్చావు. మళ్ళీ 21, 22. ఇక్కడ 23 వలయం రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చావు. 23, 24. ఇక్కడ 25 కాబట్టి వలయం పూర్తి చేసావు. ఇటు అడ్డాలు కూడుకున్నా కూడా 65 వచ్చింది, నిలువులు కూడుకున్నా 65 వచ్చింది, ఈ కార్నర్స్ ఈ మొత్తం కూడుకున్నా కూడా 65 వస్తుంది. ఈ విధంగా ఒక చిన్న టెక్నిక్తో ఎంత పెద్ద ఆడ్ మ్యాట్రిక్స్ అయినా, ఎంత పెద్ద బేసి సంఖ్యలో ఉన్నటువంటి మ్యాట్రిక్స్ అయినా ఈజీగా వేసేయచ్చు. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా ఈజీ. ఇది 9/9. 9/9. నేను ముందుగానే చెప్పినట్టుగా మొదలు ఏం చేయాలి, ఇక్కడ మొదలు పెట్టాలి. తదుపరి ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. 2 అంటే ఇక్కడికి వచ్చాం. 2, 3, 4, 5. తదుపరి ఇక్కడికి రావాలి. ఇక్కడికంటే ఎక్కడికి, ఇక్కడికి. 6, 7, 8, 9. 9కి వలయం, ఒక వలయం అయిపోయింది, ఒక సర్కిల్ అయిపోయింది. 9 కదా అంటే కిందకి రావాలి. 10, 11, 12. ఇక్కడ 13. 13కి స్థానం లేదు కాబట్టి ఇక్కడికి రండి. 13, 14, 15. తర్వాత ఇక్కడ 16 రావాలి. 16కి స్థానం లేదు కాబట్టి ఇక్కడికి రండి. 16, 17, 18. 18కి ఒక వలయం పూర్తయింది కాబట్టి కిందకి రండి. 19, 20. మళ్ళీ ఇదే విధంగా యథావిధిగా కుడి చేతి పైన పైకి వెళ్తూ ఉండండి. 19, 20, 21, 22, 23. ఇక్కడ వచ్చేసి 24. 24 ఇక్కడ స్థానం లేదు కాబట్టి ఇక్కడికి రండి. 24, 25. ఇక్కడ 26 అంటే ఇక్కడికి వచ్చేసేయండి. 26, 27 అంటే ఒక వలయం పూర్తయింది 27కి. సో కిందకి రావాలి. 28, 29, 30, 31, 32, 33, 34. ఇక్కడ 35 రావాలి, అవకాశం లేదు కాబట్టి కిందకి రండి. 35. ఇక్కడ రావాలి 36, అవకాశం లేదు కాబట్టి ఇటు రండి. 36కి మళ్ళీ ఒక వలయం పూర్తయింది. 36కి వలయం పూర్తయిందో మళ్ళీ కిందకి రండి. 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, వలయం పూర్తయింది కాబట్టి కిందకి రండి. 46. తర్వాత ఇక్కడికి రావాలి 47 అంటే ఇక్కడ స్థలం లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడికి రండి. 47.
ఈ 47 నుంచి మళ్ళీ ఇక్కడికి 48 ఇక్కడ వేయాలి, కానీ ఇక్కడ స్థలం లేదు కాబట్టి ఇక్కడ రండి. 48, 49, 50, 51, 52, 53, 54, 9 6 54. 54కి ఒక వలయం పూర్తయింది కాబట్టి కిందకి రండి. 55, 56 ఇక్కడ రావాలి కాబట్టి ఇక్కడ స్థలం లేదు కాబట్టి ఇక్కడికి రండి. 57, 58 ఇక్కడికి రావాలి. 59 ఇక్కడికి వచ్చేసేయండి. 59, 60, 61, 62, 63 ఒక వలయం పూర్తయింది కాబట్టి కిందకి రండి. 64, 65, 66 ఇక్కడికి రావాలి. ఇక్కడ స్థలం లేదు కాబట్టి ఇక్కడికి రండి. 67, 68, 69 ఇక్కడ 70 రావాలి. 70 లేదు కాబట్టి ఇక్కడికి రండి. 70, 71, 72, 72కి ఒక వలయం పూర్తయింది కాబట్టి 73 కిందకు వచ్చేసేయచ్చు. 74, 75, 76, 76 తర్వాత 77 ఇక్కడికి రావాలి. ఇక్కడ వలయం పూర్తయింది కాబట్టి ఇటు రండి. 77, 78, 79, 80 ఇక్కడ 81 రావాలి కాబట్టి ఇక్కడికి రండి. 81. ఈ విధంగా అంకెలు వేయటానికి ఎంత సమయం పట్టిందే అంతే సమయంలో ఎంత పెద్ద గడినైనా కూడా మనం పూర్తి చేయొచ్చు. ఎటు చూసుకున్నా కూడా ఆటోమేటిక్గా కూడా ఇది ఒక అరేంజ్మెంట్. ఎటు చూసుకున్నా కూడా ఆటోమేటిక్గా టోటల్ ఒకటే వస్తుంది. మీరు ఒకటి గమనిస్తే ఇటుపక్క డయాగ్రామ్ మొత్తము సీరియల్ నెంబర్లు వస్తాయి చూడండి. 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45 ఇది మొత్తం సీరియల్ నెంబర్ వస్తుంది. ఇవన్నీ కూడా సమాన వ్యత్యాసంతో వస్తాయి. 1, 11, 21, 31, 41, 51, 61, 71, 81 ఈ విధంగా సమాన వ్యత్యాసంతో వస్తాయి. ఈ నిలువేమో సమాన వ్యత్యాసంతో వస్తుంది, ఇదేమో సీరియల్గా వస్తుంది. ఈ విధమైన ఒక చిన్న అరేంజ్మెంట్ ద్వారా ఎంత పెద్దదైనా 9/9 కాదు, ఒకవేళ ఉదాహరణకి 31/31 బేసి సంఖ్య ఇది ఎంత పెద్దది ఇచ్చినా కూడా అంకెలు వేయటానికి ఎంత సమయం పడుతుందో అంతే సమయంలో మనం దీన్ని పూర్తి. ఇప్పుడు ఉదాహరణకి 7/7 7/7 చూద్దాం. ఇది నేను చెప్పినట్టుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 డన్.